చదవండి ఒకసారి. నిర్గమాకాండం 25 అధ్యాయం 30 వచనం. నిత్యమును ఆ సన్నిధిని, సన్నిధ రొట్టెలను బల్ల మీద ఉంచాలి. అమ్మా, ఈ దైవజనుడు పనేంటి వింటున్నారా? యాజకుడు పనేంటి? ఈ 12 రొట్టెలను నిత్యము సన్నిధి బల్ల మీద ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? ఈ దైవజనుడు పని ఏంటో చెప్తున్నాను వినండి. ఈరోజు పాస్టర్స్ డే కదా, సేవకుల దినోత్సవం కదా. సేవకుడు ఎందుకు కొరకు ఇన్ని పాటలు పడుతున్నాడు? సేవకుడు ఎందుకు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు విశ్వాసుల కొరకు? సేవకుడు ఎందుకు సంఘ విశ్వాసుల పట్ల ఇంత ప్రత్యక్షత కలిగి ఎందుకు భారంతో పనిచేస్తుందంటే, మీరు సన్నిధిలో నిత్యము, సన్నిధి బల్ల మీద నిత్యము మీరు ఉండాలి. ఎక్కడుండాలి? పాస్టర్ గారు గొప్పలు చెప్పుకోవడం కాదు మీరు సంఘానికి రాబోని పిలిచేది. పాస్టర్ గారు గణపరచబడ్డానికి కాదు సంఘంలో సంఖ్య కొరకు మాట్లాడేది. దేవుని చిత్త ప్రకారం ఏ సంఘము కొరకైతే తన ప్రాణాన్ని అర్పించాడో అదే సంఘము కొరకు మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. అప్పుడు సంఘంగా నీవు నేను ఆయన రాకడలు ఎత్తబడే గుంపుగా ఉండాలి. ఎత్తబడే గుంపుగా నీవు నేను ఉండాలనంటే దైవజనుడు సమ్ముఖపు బల్ల మీద నిత్యము మిమ్మల్ని నిలబెట్టాలి. హల్లెలూయా.